హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీ అయితే చెప్పబోతున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లో జరిగింది. నా ఫ్రెండ్ తన ఒక పెద్ద కోడలు, తనకి చిన్న కోడలు, అత్త, మరిది అంతా ఉన్నారు. ఒకరోజు అయితే తనకి తన హస్బెండ్కి చాలా గొడవ వచ్చింది. ఆ గొడవల్లో తన కొడుకు కూతురు ఇద్దరున్నారు. నా ఫ్రెండ్కి కొడుకునైతే తీసుకెళ్ళి అత్త దగ్గర వదిలేశాడు ఆ హస్బెండ్. తన భార్య మీద గొడవ పడైతే అలా చేశాడు. తను చాలా బాధపడింది, నా బిడ్డని నా నుంచి దూరం చేశారని. కానీ ఆ బిడ్డని తీసుకెళ్ళి వదిలేశారు కదా అత్త మరిది వాళ్ళ దగ్గర. ఆ మరిది భార్య ఏం చేసిందంటే, నేను ఆ పిల్లోడికి భోజనం పెట్టను, ఆ అబ్బాయికి నేను భోజనం పెట్టను, నా వల్ల కాదు అని చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. అలా కొద్ది రోజుల తర్వాత తన జీవితంలో, నా ఫ్రెండ్ వాళ్ళ జీవితంలో కూడా, తన జీవితంలో కూడా ఈ గొడవలన్నీ సర్దుబాటు అయ్యాయి. అన్నీ నార్మల్కి వచ్చిన తర్వాత పిల్లోడిని అయితే వాపస్ తీసుకొచ్చేసాడు తన భర్త. తన దగ్గరే వదిలేశాడు. ఇక పిల్లలందరూ తనతోనే ఉన్నారు. ఆ తర్వాత ఒక 5 years తర్వాత ఒక రోజు అయితే వచ్చింది. ఏ మరిది భార్య అయితే తన బిడ్డకి భోజనం పెట్టను అని చెప్పి గొడవ అయితే చేసిందో, అదే మరిది భార్య పిల్లలు ఇప్పుడు తన దగ్గర ఉన్నారు. తను భోజనం పెడుతుంది, ఆ పిల్లల్ని తను పోషిస్తుంది. ఇదేనండి కాలం అనేది. ప్రతి ఒక్కరికి కాలం సమాధానం చెబుతుంది. తను హ్యాపీగా ఆ పిల్లల్ని స్వీకరించింది. ఆ పిల్లలకి ఇప్పుడు తన ఒక మంచి అమ్మలా ఆ పిల్లల్ని చేరదీసింది. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.